హలో బ్రో, వెల్కమ్ టు దిస్ ఈజ్ నిఖిల్ క్రికెట్ ఛానల్. నేను మీ నిఖిల్. ఈ రోజు అయితే మనం T20 ఫార్మాట్ లో అయితే ఫస్ట్ 14 అవర్స్ కన్నా లాస్ట్ లో వచ్చే 6 అవర్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ గా అయితే మారిపోయాయి. ఆ 6 అవర్ అయితే ప్యూర్ డామినేషన్ చూపించాలి, ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయాలంటే టీమ్ లో అయితే వెరీ డేంజరస్ అండ్ డెడ్లియెస్ట్ ఫినిషర్స్ అయితే చాలా చాలా అవసరము. ఒక 200 to 250 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే ప్లేయర్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్ టీమ్స్ కి అయితే. అలాంటి ఫినిషర్స్ అయితే అప్కమింగ్ ఐపీఎల్ టీమ్స్ అయితే ఏ టీమ్స్ అయితే ఏ ప్లేయర్స్ అయితే ఉన్నారండి అయితే ఇప్పుడైతే మనం ఒక లుక్ అయితే వేసేద్దాము. అన్ని టీమ్స్ కవర్ చేయడం ఈ వీడియోలో అయితే కుదరదు, అందువల్ల అయితే ఒక 4 టీమ్స్ గురించి అయితే ఈ రోజు అయితే క్లియర్ కట్ అయితే మనం మాట్లాడుకునేద్దాం. నంబర్ 4 వచ్చేసి పంజాబ్ కింగ్స్ లో అయితే ఒక 3 ఫినిషర్స్ అయితే ఉన్నారు. ఆ ఫినిషర్స్ గురించి అయితే ఇప్పుడు డీటెయిల్ గా అయితే మనం మాట్లాడేద్దాం. నంబర్ 1 వచ్చేసి మార్కస్ స్టోయినస్ వెరీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఇంటర్నేషనల్ వైజ్ కావచ్చు, మన ఐపీఎల్ వైజ్ అయినా కావచ్చు, వెరీ ఎక్స్పీరియన్స్ క్రికెటర్, మంచి స్ట్రైక్ రేట్ రొటేట్ చేయగల ప్లేయర్ తనైతే. నంబర్ 2 వచ్చేసి ఈ శశాంక్ సింగ్ అయితే లాస్ట్ 2 years కి అయితే ఐపీఎల్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే సంపాదించారు. వెరీ ఫాస్ట్ గా అయితే రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. టీమ్ కావాల్సిన రన్స్ అయితే తను వెరీ క్విక్ గా అయితే స్కోర్ చేస్తున్నారు. నంబర్ 3 వచ్చేసి మార్కో ఎన్సన్ కూడా లాంగ్ బ్యాటిల్ యూజ్ చేయగలడు. లాస్ట్ లో కావాల్సిన ఇంపార్టెంట్ స్కోర్ అయితే తను కూడా చేయగలడు. నంబర్ టూ టీం వచ్చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్. కంపేర్ టు అదర్ టీమ్స్ మంచి ఫినిషర్స్ లేకపోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ లో అయితే ఒక్కడైతే ఉన్నారు. అండీస్ క్లాస్ అన్న తను ఒక్కడే చాలు. టీం కావాల్సిన క్విక్ రన్స్, ఎక్కువ రన్స్ అయితే తను ఒక్కడే అయితే స్కోర్ చేసేస్తారు అండీ క్లాస్ అని అయితే. తనకు తోడుగా అయితే ఈసారి అయితే లియామ్ లివింగ్స్టోన్ అయితే తీసుకున్నారు. తను కూడా వెరీ డేంజరస్ అండ్ డెడ్లియెస్ట్ ఫినిషర్. తను కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఫామ్ లో అయితే లేకపోయి ఉండొచ్చు. తన ఫామ్ లోకి అయితే వచ్చారంటే వెరీ డేంజరస్ ప్లేయర్ గా అయితే మారిపోద్ది. వీళ్ళిద్దరు ఫినిషింగ్ అయితే చాలా డేంజరస్ ఫినిషర్ లియామ్ లివింగ్స్టోన్. వాళ్ళిద్దరికి తోడుగా అయితే అంకిత్ వర్మ అయితే ఉండరు. అంకిత్ వర్మ అయితే పోయిన సంవత్సరం అయితే వచ్చారు. పోయిన సంవత్సరం మంచిగా అయితే రన్స్ అయితే స్కోర్ చేశారు. ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తారా లేదా అని అయితే ఒక డౌట్ఫుల్ అయితే ఉంది. అంత మంచి ఫినిషర్ కాకపోయినా ఓకే, ఒక యావరేజ్ ఫినిషర్. తను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మంచి ఫినిషర్స్ లేకపోయినా ఒక పర్వాలేదు, ఒక యావరేజ్ టీం అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. తర్వాత టీం గురించి వచ్చేస్తే ముంబై ఇండియన్స్ లో వచ్చేస్తే ఒక డెడ్లియెస్ట్ డేంజరస్ ఫినిషర్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే ఇంటర్నేషనల్ వైజ్ కావచ్చు, మన డొమెస్టిక్ వైజ్ అయినా కావచ్చు, మంచి డేంజరస్ ఫినిషర్స్ అయితే ఉంటారు. హార్దిక్ పాండ్యా అయితే తెలుసు కదా, హార్దిక్ పాండ్యా ఎలాంటి బ్యాటింగ్ చేయగలడు, తనకున్న సత్తా ఏంటి. తనకు తోడుగా అయితే రొమారియో షెఫర్డ్ ని అయితే ట్రేడింగ్ చేసి మరీ తెచ్చుకున్నారు. రొమారియో షెఫర్డ్ కూడా T20 వరల్డ్ కప్ లో చూసాం ఎలా రన్ స్కోర్ చేశారు అని. వీళ్ళిద్దరికి తోడుగా అయితే నమన్దీర్ అయితే ఉన్నారు. నమన్దీర్ కూడా ఒక డేంజరస్ ఫినిషర్. తను కూడా డొమెస్టిక్ వైజ్ అన్న కావచ్చు, పోయిన సీజన్స్ కూడా ఆడైందన్న చూడొచ్చు. డేంజరస్ ఫినిషర్ తను కూడా. ముంబై ఇండియన్స్ కూడా డెడ్లియెస్ట్ ఫినిషింగ్ ఆర్డర్ అయితే ముంబై ఇండియన్స్ కి అయితే ఉంది. ఇప్పుడు మరొక టీం గురించి అయితే మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళకున్న ఫినిషర్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్. ఈ ఐపీఎల్ సీజన్ లోనే నా ఫేవరెట్ ఫినిషర్స్ వీళ్ళైతే. ఏ ఒక్క టీం కి ఇలాంటి ఫినిషింగ్ ఆర్డర్ అయితే లేనే లేదు. నంబర్ 1 వచ్చేస్తే జితేష్ శర్మ అయితే ఎలాంటి బ్యాటింగ్ చేయాలంటే మనం లాస్ట్ లోనే చూసాం లక్నో పైన ఎలాంటి బ్యాటింగ్ చేస్తారో. ఆ తర్వాత వచ్చేస్తే రొమారియో షెఫర్డ్ బ్యాటింగ్ ఏదంటే చెన్నై మీదే చూపించేశాడు. 14 balls కి 50 runs. ఆ తర్వాత వచ్చేస్తే టిమ్ డేవిడ్ ఎలాంటి భారీ షాట్స్ కొట్టగలరా మీరే చూసేశారు. ఎంత పెద్ద హిట్టర్స్ అయితే ఉండారు వీళ్ళకి అయితే. ఈ 4 టీమ్స్ లో ఏ ఒక్క టీం కి అయితే డేంజరస్ ఫినిషర్స్ ఉండారు అని అయితే కామెంట్ చేయండి. నా ఫేవరెట్స్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వెరీ డేంజరస్ గా అయితే ఫినిషింగ్ అయితే వీళ్ళకైతే ఉంది. ఈ మిగిలిన టీమ్స్ గురించి అయితే వీడియో కావాలని అయితే కామెంట్ అయితే పెట్టండి. తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్, లైక్ అయితే ఇచ్చేయండి. మరింత అప్డేట్స్ తర్వాత అయితే తిరిగి